أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధ సంఘటనల ఆధారంగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర కోణము మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గౌరవనీయ అనుచరుల ఆదరాభిమానాల ప్రస్తావన జరుగుతుండెను. దీనిని వివరిస్తూ హజరత్ ఖారిజా బిన్ జైద్ రజల్లాహు తాలా అన్హు అమరత్వ ప్రస్తావన కూడా లభిస్తుంది. వారి రజల్లాహు తాలా అన్హుకు 13 గాయాలయ్యను. తుదకు సఫ్వాన్ బిన్ ఉమయ్య వారి రజల్లాహు తాలా అన్హును హతమార్చెను. అనంతరం వారి రజల్లాహు తాలా అన్హు శవాన్ని కూడా అవమానించడం జరిగెను. మరో కథనం ప్రకారం ఉహద్ రోజున హజరత్ అబ్బాస్ బిన్ ఇబాదా రజల్లాహు తాలా అన్హు గట్టిగా ఇట్లనుచుండురి: ఓ ముస్లింల పక్షములు, అల్లా అతని ప్రవక్తతో ముడిపడి ఉండండి. తమ ప్రవక్త పట్ల అవిధేయత వహించిన వల్లనే మీకీ ఇబ్బంది కలిగినది. అల్లాహ్ మీకు సహాయ వాగ్దానం చేస్తుండెను, కాని మీరు సహనం పాటించలేదు. అనంతరం హజరత్ అబ్బాస్ బిన్ ఇబాదా రజల్లాహు తాలా అన్హు తమ తల కవచం, తమ శరీర రక్షణ కవచం విప్పి, వీటి అవసరం నీకున్నదా అని హజరత్ ఖారిజా బిన్ జైద్ రజల్లాహు తాలా అన్హును ప్రశ్నించిరి. అవసరం లేదని ఖారిజా రజల్లాహు తాలా అన్హు బదిలిచ్చిరి. ఏ విషయం అనగా అమరత్వం మీరు ఆశిస్తున్నారో దానిని నేను కూడా ఆశిస్తున్నాను. అనంతరం వారందరూ శత్రువులతో పోరాడడం మొదలుపెట్టిరి. హజరత్ అబ్బాస్ బిన్ ఇబాదా రజల్లాహు తాలా అన్హు ఇట్లనేవారు: మనం చూస్తుండగానే ఒకవేళ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా బాధ కలిగినచో అల్లాహ్ తాలా వద్ద మనకు ఏ సాకు ఉంటుంది? హజరత్ ఖారిజా రజల్లాహు తాలా అన్హు ఇట్లనేవారు: మన దేవుని వద్ద మనకు ఎలాంటి సాకు ఉండదు, ఎలాంటి నిదర్శనముండదు. హజరత్ అబ్బాస్ బిన్ ఇబాదా రజల్లాహు తాలా అన్హును సుఫ్యాన్ బిన్ అబ్దెషమ్స్ హతమార్చెను. ఖారిజా బిన్ జైద్ శరీరంపై బాణాల వలన 10 కంటే ఎక్కువ గాయాలైనవి. ఇంకా హజరత్ షమాస్ బిన్ ఉస్మాన్ రజల్లాహు తాలా అన్హు అమరత్వ ప్రస్తావన ఇట్లు గలదు: వారు బదర్ యుద్ధం, ఉహద్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉహద్ యుద్ధంలో ఎంతో వీరత్వంతో యుద్ధం చేస్తూ 34 సంవత్సరముల వయసులో అమరులైనారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనరి: నేను షమాస్ బిన్ ఉస్మాన్ను ఢాలువలె పొందాను. చరిత్రలో హజరత్ షమాస్ బిన్ ఉస్మాన్ గురించి ఒక సంఘటన భద్రంగా ఉన్నది. దానితో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో గల అభిమానానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఇస్లాం కొరకు గొప్ప ప్రమాణంతో కూడిన త్యాగమును నెలకొల్పిన ఉదాహరణ కూడా లభిస్తుంది. ఉహద్ యుద్ధంలో ఒకవైపు హజరత్ తల్హా ఆదరాభిమానాల కథనం గురించి ప్రస్తావన లభిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాంటి బాణం తగలకూడదని వారి సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ముఖం ముందట వారు రజల్లాహు తాలా అన్హు తమ చెయ్యిని పెట్టిరి. మరోవైపు హజరత్ షమాస్ కూడా చాలా పెద్ద పాత్ర పోషించిరి.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందట హజరత్ షమాస్ నిలబడి ప్రతి దాడిని ఎదుర్కొనిరి. ఇలాగే హజరత్ నోమాన్ బిన్ మాలిక్ రజల్లాహు తాలా అన్హు అమరత్వ ప్రస్తావన కూడా లభిస్తుంది. వారు రజల్లాహు తాలా అన్హు కూడా బదర్ యుద్ధంలో మరియు ఉహద్ యుద్ధంలో పాల్గొని ఉహద్ యుద్ధంలో అమరులైరి. మరొక కథనం ప్రకారం వారిని సఫ్వాన్ బిన్ ఉమయ్యా, మరో కథనం మేరకు వారిని అబ్బాస్ బిన్ సయీద్ హత్య చేసెను. ఒక కుటుంబంలోని 4 సభ్యుల అమరత్వ ప్రస్తావన కూడా లభిస్తుంది. ఆయా అమరులలో సాబిత్ బిన్ వక్ష్ రజల్లాహు తాలా అన్హు, వారి సోదరుడు రఫా బిన్ వక్ష్ రజల్లాహు తాలా అన్హు, ఇలాగే వారి 2 కుమారులు సల్మా బిన్ సాబిత్ రజల్లాహు తాలా అన్హు, అమర్ బిన్ సాబిత్ రజల్లాహు తాలా అన్హు పాల్గొన్నారు. వీరందరూ అన్సార్ తెగ బను అబ్దుల్ అష్హల్కు సంబంధించిన వారు. రఫా బిన్ వక్ష్ రజల్లాహు తాలా అన్హు వయోజనులుగా ఉండిరి. వారిని ఖాలిద్ బిన్ వలీద్ హత్య చేసిరి. అమర్ బిన్ సాబిత్ రజల్లాహు తాలా అన్హు గురించి కథనంలో ఇట్లు ప్రస్తావన గలదు. వారు ఉహద్ రోజున ఫజర్ నమాజ్ తర్వాత విశ్వాసం ప్రకటించిరి. అదే రోజు ముస్లింలతో కలిసి యుద్ధం చేస్తూ అమరులైరి. వారి గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: అమర్ బిన్ సాబిత్ రజల్లాహు తాలా అన్హు స్వర్గీయుడు. ఇదే విధంగా అనుచరుల త్యాగాలలో భాగంగా హజరత్ అబ్దుల్లా బిన్ జహష్ రజల్లాహు తాలా అన్హు ప్రస్తావన కూడా లభిస్తుంది. చరిత్రలో ఇట్లు ప్రస్తావన గలదు: అల్లా అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ వారిని మొత్తం ప్రపంచం అవసరం లేకుండా చేసెను. ఏదో ఒక విధంగా తమ ప్రియమైన ప్రాణం దైవ మార్గములు అంకితం కావాలనే ఏకైక కోరిక మాత్రమే వారికి ఉండెను. కావున వారి ఈ కోరిక పూర్తి అయ్యెను. వారు ఉహద్ యుద్ధంలో అమరులైరి. అమరులు కాకముందు ఒకరోజు వారు రజల్లాహు తాలా అన్హు ఇట్లు దుఆ చేసిరి: ఓ అల్లా, దాడి చేయుటలో గట్టిగా ఉన్న అతని భయం అధికమై ఉన్న వ్యక్తి రేపు నాతో పోటీ పడవలను. నీ కొరకు నేను అతనితో పోరాడుదును. అతడు నాతో పోరాడవలను. అతడు విజయం సాధించి నన్ను హతమార్చవలను. నా ముక్కు చెవులు కోసివేయవలను. అదే పరిస్థితిలో నేను నీ ముందు హాజరవుదునుగాక. అప్పుడు నువ్వు నాతో ఇట్లడగవలెను: ఓ అబ్దుల్లా, ఎవరి మార్గంలో నీ ముక్కు చెవులు కోయబడినవి నేనిట్లు వేడుకొందును. ఓ అల్లా, నీ మార్గంలో, నీ ప్రవక్త మార్గంలో హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హును మరియు హజరత్ అబ్దుల్లా బిన్ జహష్ రజల్లాహు తాలా అన్హును ఒకే సమాధిలో సమాధి చేయబడెను. హజరత్ అబ్దుల్లా బిన్ జహష్ రజల్లాహు తాలా అన్హుకు హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు మామ అయ్యేవారు. వారి వయసు 40 సంవత్సరముల కంటే కొంచెం ఎక్కువ ఉండెను. అనంతరం అబూ సయీద్ ఖైసమా రజల్లాహు తాలా అన్హు అమరత్వ ప్రస్తావన గలదు. ఖైసమా రజల్లాహు తాలా అన్హు ఉహద్ రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇట్లు వేడుకొనురి: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను బదర్ యుద్ధంలో పాల్గొనలేకపోయాను. అల్లాహ్ తాలా ప్రమాణముగా నేను దానిలో పాల్గొనాలని చాలా ఆశించితిని. బదర్లో పాల్గొనుటకు నేను చిట్టి వేయగా నా కుమారుని పేరు సాద్ బిన్ ఖైసమా రజల్లాహు తాలా అన్హు పేరు వచ్చెను. అతడు అమరుడయ్యను. నేను స్వప్నంలో నా కుమారుణ్ణి స్వర్గ తోటలలో నదులలో విహరిస్తూ చాలా మంచి స్థితిలో చూశాను. అతడు నాతో ఇట్లనెను: మీరు మా వద్దకు రండి, మనం స్వర్గములో కలిసి ఉందాం. నేను నా దేవుని వాగ్దానాలను సత్యమైనట్లు పొందాను కనుక నేను నా కుమారునితో భేటీ అగుటను ఆశిస్తున్నాను. అల్లాహ్ తాలా నాకు అమరత్వం ప్రసాదించుటకు, స్వర్గంలో నా కుమారుని తోడు లభించుటకు మీరు సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేయండి. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేయగా ఖైసమా రజల్లాహు తాలా అన్హు ఉహద్ యుద్ధంలో అమరులైరి. ఇంకా అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు తాలా అన్హు అమరత్వ ప్రస్తావన గలదు. వారు రజల్లాహు తాలా అన్హు అమరులు కాకముందు తమ కుమారుడు హజరత్ జాబిర్ రజల్లాహు తాలా అన్హుతో ఇట్లనిరి: అందరికంటే మొదలు నేను అమరుడిని అవుతున్నట్లు నేను చూస్తున్నాను. నాపై కొంత అప్పు ఉన్నది, దానిని నువ్వు తీర్చుము.
తమ సోదరీ మనులతో మంచిగా వ్యవహరించుము. జాబిర్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు. మరుసటి రోజు నా తండ్రి అందరికంటే మొదట అమరులైనారు. అవిశ్వాసులు వారి శవాన్ని అవమానపర్చిరి. ఇంకా హజరత్ జాబిర్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు. ఉహదులో అమరులైన వారిని సమాధి చేయుటకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు ఇట్లనిరి, ఈ అమరులకు వారి గాయాలతోనే శవ వస్త్రములు కప్పండి. ఎందుకనగా వారి కొరకు నేను సాక్ష్యంగా ఉన్నాను. ఒక ముస్లిం దైవ మార్గములో గాయపడినప్పుడు అతడు ప్రళయ దినంన రక్తం ప్రవహిస్తున్నట్లు వచ్చును. అతడి రంగు కుంకుమ పువ్వు వలె నుండును. అతడి సువాసన కస్తూరి వలె నుండును. అనగా వీరు ప్రీతి పాత్రులైన ప్రజలు. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు. నా తండ్రిని ఉహద్ రోజున తీసుకొచ్చినప్పుడు నా పుప్పమ్మ ఏడవసాగిరి. కావున నేను రోదించడం మొదలుపెట్టి తిని. ప్రజలు నన్ను నిలువరించుటకు ప్రయత్నించిరి. కాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను నిలువరించలేదు. అనంతరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మీరు ఇతని గురించి రోధించినను రోధించకున్నను ఎలాంటి తేడా ఏర్పడదు. అల్లాహ్ ప్రమాణముగా మీరు ఇతన్ని సమాధి చేయునంత వరకు దేవదూతలు నిరంతరం ఇతనిపై నీడ చేసి ఉండిరి. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి, అల్లాహ్ తాలా ఇట్లనెను, అమరులైన ముస్లింలను మీరు మృతులని అనకండి. వారు అల్లాహ్ తాలా సజీవ సైనికులు. అల్లాహ్ తాలా వారికి తప్పకుండా ప్రతిఫలం నొసంగును. ఉహదు యుద్ధం తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బలహీనత వలన కూర్చొని నమాజ్ చదివించిరి. వారి అనుసరణలో అనుచరులు కూడా కూర్చొని నమాజ్ చదివిరి. ఉహద్ యుద్ధంలో అమరులైన వారి సంఖ్య గురించి అధిక ఉలమాల వ్యాఖ్యానం మేరకు ఆ రోజు అమరులైన వారి సంఖ్య 70 ఉండెను. మరికొన్ని విభిన్న కథనాలలో ఈ సంఖ్య 80, 96, 49 మరియు 108 అని కూడా ప్రస్తావించబడెను. ఉహద్ అమరుల అంత్యక్రియ నమాజ్ గురించి ఇట్లు ప్రస్తావన గలదు. ఉహద్ అమరుల అంత్యక్రియ ప్రార్థన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భమున చదివించలేదు. హజరత్ ఇమాం షాఫయి ఇట్లు ప్రస్తావించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ యుద్ధం రోజున అమరుల అంత్యక్రియ ప్రార్థన చదివించలేదని అనేక వరుస గట్టి కథనాలతో తెలుస్తుంది. అమరుల అంత్యక్రియ ప్రార్థన చదివించారని, హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు కొరకు 70 తక్బీర్లు పలికిరని వస్తున్న కథనాలు సరియైనవి కావు. ఈ కథనం గురించి చర్చించుకున్నచో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 8 సంవత్సరాల తర్వాత ఆయా అమరుల అంత్యక్రియ ప్రార్థన చదివించారు. ఆ కథనంలో ఈ సంఘటన 8 సంవత్సరాల తర్వాత జరిగినదని వ్రాసి ఉంది. ఖుతుబా జుమా చివర్లో హుజూర్ అన్వర్ అయ్యదవుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్ ఇట్లనిరి, ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల గురించి కొన్ని విషయాలు చెప్పదలచితిని. ప్రస్తుతం యుద్ధ గుండం విస్తరిస్తూనే ఉంది. మానవత్వమును వినాశనం నుండి రక్షించుటకు ఇప్పుడు దుఆల చాలా అవసరమున్నది. అహ్మదీయులే సరియైన రీతిలో దుఆ చేసినచో ఇందుకు ఏమైనా చేయగలం. ఇజ్రాయిలీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ప్రతి విషయంలో ఏదైనా ఒక సాకును వెతుకుతూ మేము ఈ కారణం వలన ఇలా చేశామని అంటుంటారు. వివేకంతో కూడిన ఏదేని విషయమును ఒప్పుకొనుటకు సిద్ధంగా లేరు. ప్రపంచంలోని ఇతర ప్రభుత్వాలు శక్తివంతులైనను వారు ఇలాగే ఆశిస్తున్నారో లేదా భయపడుతున్నారో ఏమో, యుద్ధమును ముగించాలని, దౌర్జన్యమును నిలిపివేయాలని తమ వంతుగా వ్యాఖ్యానిస్తారు. అనంతరం ఇజ్రాయిలీ ప్రధానమంత్రి లేదా వారి ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారికి సహకరిస్తారు. అల్లాహ్ తాలా ముస్లింలను కూడా కరుణించుగాక. వారిని కూడా అల్లాహ్ తాలా వైపు మోకరిల్లుటట్లు చేయుగాక. ఇదే ఏకైక మార్గం. అల్లాహ్ ఆశ్రయం పొందితేనే వీరు తమ ఇహ పరలోకమును చక్కదిద్దుకోగలరు. అల్లాహ్ తాలా వారిని కరుణించుగాక. దుఆలు చేయుటకు అల్లాహ్ తాలా మనందరినీ అనుగ్రహించుగాక, మనలను కూడా కరుణించుగాక.
الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.